నమస్కారం అండి. ఒక 6 నెలల క్రితం వాస్తు చూడమని ఒక స్కూల్ వారు నన్ను పిలిపించడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాను. ఈ మొత్తం భాగంలో ఫస్ట్ ఈ కాలేజ్ ఉండేదండి. అయితే వారు ఇద్దరు బ్రదర్స్ కావడం వలన దాన్ని డివైడ్ చేసుకున్నారు. డివైడ్ చేసుకున్నప్పుడు ఒకరికి ఈ ప్లేసు మొత్తం వచ్చిందండి. ఇంకొకరికి ఇంత ప్లేసు తీసుకున్నారండి. అయితే ఇది మాత్రం వాస్తుకు బాగానే ఉంది. ఎందుకంటే ఇది ఇక్కడి నుండి ఇలా, ఇక్కడి నుండి ఇలా, ఇక్కడి నుండి ఇలా యూ షేప్లో స్కూల్ కట్టారు. మధ్యాహ్నం ఓపెన్ వచ్చారు. అలాగే ఇది మొత్తం కూడా ఓపెన్ ఉంది. ఇక్కడ ఒక మెయిన్ గేట్ ఉంది. ఈ స్కూలు బాగా నడుస్తుంది. వీళ్ళది కూడా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజు ఇందులో నడుస్తుంది. వీరు నన్ను పిలిపించడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ బిల్డింగ్కి ఉత్తర ఈశాన్యము తెంపబడింది. ఇక్కడి నుండి ఇక్కడ ఉత్తర ఈశాన్యము తెగింది. ఉత్తరం అంటేనే ధనధాన్యాలకు మంచిది. ఉత్తరం ఫేస్ కరెక్ట్గా ఉంటే స్త్రీలకు మంచిది. కానీ ఇక్కడ ఉత్తర ఈశాన్యము తెంపబడి ఒక 6 ఇంచులు తెంపబడి ఇలా గోడ ఉంది. ఇలా గోడ తెంపబడి ఉంది. దీనికి ముందుగా పెద్దనైన వేప చెట్టు ఉంది. చాలా పెద్ద చెట్టు. ఈశాన్యంలో చెట్లు కూడా ఉండకూడదు. ఇదొకటి. రెండవది, ఈ ఎంట్రన్స్ ద్వారా ఇక్కడ షట్టర్ వేసిండండి. ఎంట్రన్స్ నుండి లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా ఆఫీస్ రూములు కట్టారు. కింద పైన స్కూల్ మాత్రం బాగానే ఉందండి. ఇటు ఒక 4 రూములు, ఇటు ఒక 4 రూములు పైన కట్టడం జరిగింది. ద్వారాలు కూడా సరిగ్గానే పెట్టారు. ద్వారాలు కూడా ఉచ్చస్థానమైన దిక్కే ఉన్నాయి. పైన అంతా బాగానే ఉంది. కానీ కింద మాత్రము మొదటి లోపము, ఇది ఉత్తర ఈశాన్యం తెంపు ఉంది. రెండవది, ఈ రూమ్కి ఇక్కడ డోర్ ఉంది. ఇది కరెక్టే. దీనికి మధ్యలో డోర్ ఉంది. ఇది కరెక్టే. ఇది మాత్రం ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉంది. ఇది కరెక్టే. ఇది లాస్ట్ టీ రూమ్ అండి. ఈ స్టాఫ్కి టీ రూమ్ ఇది. సో ఇక్కడ డోర్ ఉంది. ఇంతవరకు ఇది కూడా కరెక్టే ఉండొచ్చు. కానీ వీరికి ఇంకొక తప్పు ఏంటంటే, ఇక్కడ ఖాళీ స్థలం ఉందండి. ఈ నైరుతిలో ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ డోర్ ఇచ్చారు. ఇది వాష్ చేయడానికి, క్లీన్ చేయడానికి అప్పుడప్పుడు ఇక్కడ డోర్ ఇచ్చారు. అంటే ఇది ఏమైంది, దక్షిణ నైరుతి వాకిలైంది. ఇది కూడా దక్షిణంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది స్త్రీలకు ఎక్కువగా నష్టం చేస్తుంది. అలాగే ఆర్థికాభివృద్ధి కూడా ఉండదు. ఇది ఇలా ఉంది. ఇప్పుడు నేనేమని చెప్పానంటే, దీన్ని సరిదిద్దుకోండి, మీరు కొద్దిగానైనా లాభాల్లోకి వస్తారు అని చెప్పడం జరిగింది. నేను చెప్పింది ఏంటంటే, ముందుగా ఈ ఈశాన్యాన్ని సరి చేసుకోండి, స్ట్రైట్గా గోడ పెట్టండి అని చెప్పాను. ఈ చెట్టును కొట్టేయమని చెప్పాను. ఎందుకంటే కరెక్ట్గా ఈశాన్యంలో ఉంది కాబట్టి ఈ చెట్టును కొట్టేయమని చెప్పాను. ఆ తర్వాత దీనికి ఈ నైరుతిలో ఏదైతే ద్వారం ఉందో దీన్ని ఇక్కడ క్లోజ్ చేయమని చెప్పాను. క్లోజ్ చేస్తే మరి ఇక్కడికి రావాలి కదా. ఈ ఫస్ట్ రూమ్కి ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారండి. అంటే నైరుతిలో. ఈ నైరుతిలో ఈ బాత్రూమ్ తీసేయండి. స్టాఫ్ కొరకు ఇది బాత్రూము. ఈ బాత్రూమ్ తీసేయండి. తీసేసి మీరు
ఇది ఉత్తరంలో ఏదైతే డోర్ ఉందో దీనికి ఎదురుగానే ఇక్కడ ఒక డోర్ పెట్టమని సలహా ఇచ్చాను. అప్పుడు ఇది దక్షిణ ఆగ్నేయం, ఇది మొత్తం సౌత్ కదండి, ఇది దక్షిణ ఆగ్నేయం డోర్ అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఈ బాత్రూమ్ తీసేయడం వల్ల ఇక్కడ ఖాళీ ప్లేసు, ఇక్కడ నుండి ఈ నడక తప్పు కాదు. అయితే ఇంకొక తప్పు ఏం జరుగుతుంది అంటే, ఈ బాత్రూమ్ తీసిన తర్వాత కూడా ఈ మొత్తం బిల్డింగ్కి దక్షిణ వైపు ఖాళీ స్థలం ఉంది, అది కూడా తప్పేనండి. దక్షిణ వైపు ఖాళీ స్థలం ఉండడం కూడా తప్పు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఈ కాలేజు నడవగా ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి ఎదురవుతున్నాయని చెప్పిన. కాబట్టి ఈ స్కూల్ వారికి నేను చెప్పినట్లు ఇప్పుడు చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఈ స్కూల్కి విజిటింగ్ చేసినప్పుడు మాత్రం వాళ్ళ స్కూలు సరిగ్గా నడవలేదండి. అయితే నేను చెప్పినట్లుగా చేస్తే మళ్ళీ ఎంతో కొంత నయమవుతుంది అని చెప్పాను. సాధ్యమైతే ఈ ఖాళీ స్థలం లేకుండా ఇక్కడి వరకు మొత్తం రూమ్లుగా తయారు చేయండి చెప్పాను నేను. ఈ ఖాళీ స్థలం ఇక్కడికి కలపమన్నాను, ఈ ఖాళీ స్థలం ఇక్కడ, ఈ ఖాళీ స్థలం దీనికి కలిపి, ఈ ఖాళీ స్థలం దీనికి కలిపితే అప్పుడు మీకు ఇంకా మంచి జరుగుతుందని చెప్పడం జరిగింది. అది వారు ఇప్పుడు చేశారా లేదా నాకు తెలియదు, కానీ ఈ విజిట్ చేసినప్పుడు మాత్రము దీని పరిస్థితి ఇలా ఉంది. వాళ్ళ స్కూల్ మాత్రం బాగా నడవడం లేదు నేను వెళ్ళినప్పుడు. సో మనము ఏ ఇల్లు కట్టినా, స్కూల్ కట్టినా, ఏది కట్టినా మనము ఈశాన్యం లోపం లేకుండా ముందుగానైతే పక్కా చూసుకోవాలి. ఈశాన్యం కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత డోర్స్ కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి. ఇంకా నన్ను అడిగితే స్కూల్ కట్టే ముందు ఒక మంచిగా వాస్తు తెలిసిన శాస్త్రజ్ఞుడిని పిలిచి అతని సజెషన్ తీసుకొని స్కూల్ కట్టుకోవడం కరెక్ట్ పద్ధతి అని నా ఉద్దేశం. సో ఇలాంటి తప్పులు ఉన్నప్పుడు ఆర్థిక నష్టము తప్పకుండా జరుగుతుంది ఆ స్కూల్కి. స్కూలు ఈశాన్యం తెంపే ఉన్నప్పుడు ఎలా నడుస్తుంది? కాబట్టి ఈశాన్యం అయితే ముందుగా సరిగ్గా చేసుకోమని చెప్పాను. ఇక్కడ ఒక డోర్ పెట్టుకోమని చెప్పాను. వీలైతే మొత్తము దక్షిణం పారు చేసి ఈ రూమ్లని సెట్ చేసుకోమని చెప్పాను. అది వారు ఇది చేశారా లేదా నాకు మాత్రం తెలియదు. థ్యాంక్ యూ అండి.